నెల్లూరు నగరంలోని 52వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు జీవనోపాధి కొరకు తోపుడు బండిని పంపిణీ చేశారు డివిజన్ ఇన్ఛార్జ్ మహబూబ్ బాషా. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల సహకారాలతో ఈ తోపుడు బండిని అందించినట్లు మహబూబ్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ కోఆర్డినేటర్ రమేష్ కందుకూరు, మమూలా తదితరులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అజ్మా, వెంకటేశ్వర్లు, అంకయ్య, జహీర్, సుబానీ, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. చిరు వ్యాపారాల భరోసా అనే కార్యక్రమంతో కొంతమందికి టిఫిన్లు బండి కానివ్వండి, ఇట్లాగా కూరగాయల అయితే అమ్ముకోవడానికి బండ్లు కానివ్వండి సాయం చేయాలని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు రైలు వీధిలో మమ్మూలా అనే మాతోటి కార్యకర్త ఆమె మాతో ప్రయాణం చేస్తుంది. పార్టీలో మాకు నమ్ముకున్నందుకు ఆమెకు భరోసాగా మాకు కార్యకర్తకి వ్యాపారం చేసుకోవడానికి బండి ఇవ్వడం జరిగింది. ఇట్లాగే మాకు నమ్ముకున్న కార్యకర్తలకి ఎల్లవేళలా ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. అన్న ఇచ్చిన ధైర్యానికి ఏందో బతుకు తీరు కోసం అన్న సహాయం చేసినందుకు బండి ఇచ్చారు. 52వ డీజిల్ ఇన్ఛార్జి మా భాష అన్న వాళ్ళకి తోడు నిలబడి వాళ్ళకి సహకారం చేసి వాళ్ళకి నిలబడి గట్టిగా చేయాలని మాకు ధైర్యం ఇచ్చి మాకు వ్యాపారం చేయమని చంద్రశేఖర్ రెడ్డి గారికి 52వ డీజిల్ చంద్రశేఖర్ రెడ్డికి మా భాషాబాయి కృతజ్ఞతలు చెప్తున్నారు, ధైర్యం ఇస్తాను. పేరు రమేష్, 52వ డివిజన్ కోఆర్డినేటర్గా మాట్లాడుతున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో లేనప్పటికీ మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మా 52వ డివిజన్ మాబాషా గారు పేదలకు వెన్నుదనగా నిలబడుతున్నారు. ఈ రంజాన్ మాసంలో మంజాల సందర్భంగా ఇటీవల కాలంలో ఈ డివిజన్లో 300 మందికి పేదవాళ్ళకి జల్ల పంపిణీ కార్యక్రమం చేశారు. అదే భాగంగా రంజాన్కు 3 రోజులు ఉంటే ఈ మా కార్యకర్త అయిన మామూలు గారికి ఈ చిరు వ్యాపార భరోసా పేరు మీద ఈ తోపుడు బండిని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఆదేశం మేరకు మాబాషా గారు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో 52వ డివిజన్లో ఉన్న పేద ప్రజలకు మా పార్టీ పరంగా మా ఇన్ఛార్జ్ అయిన మా భాషా గారు అండగా నిలబడి ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో నిర్వహిస్తారని పార్టీ పరంగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. Bas.